యేసయ్యా. అందరూ పిలవండి యేసయ్యను, అందరూ పిలవండి యేసయ్యను. యేసయ్యా, హోలీ స్పిరిట్. అల్పుడనై ఉన్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచెనే. ఆనంద భరితుడనై వేచియుందును నీ రాకకై. నా యేసయ్యా, నిత్య కృపలోనే ఆదరణ కలిగినే. నిత్య కృపలోనే ఆదరణ కలిగినే. నీ కృపాదానమే నన్ను స్థిరపరచు కడవరకు. స్థిరపరచు కడవరకు. యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆకాశం తట్టు మన చేతులు చాపి అందరూ చేతులు ఆకాశం తట్టు చాపి, మీ చేతిలో ఏముందో అది కింద పెట్టండి, పక్కన పెట్టండి. యేసయ్యా, నా యేసయ్యా, కన్నీరు వస్తే కన్నీరు కార్చు. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీ తోడు మాకుండగా అందరూ ఒంటరిని. హోలీ స్పిరిట్, మీరు చాలేసయ్యా, మీరుంటే చాలు డాడీ, మీరుంటే చాలు డాడీ, మీరుంటే చాలేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. నీ తల్లిదండ్రులు దూరమైనా, నీ అన్నదమ్ములు దూరమైనా, నీ వాళ్ళు నీకు అందరూ దూరమైనా, దూరము కాని నిన్ను విడువని ప్రాణప్రియుడు ఆయన నీ కొరకు నా కొరకు ఒక తండ్రి, ఒక తల్లి, ఒక ఆదరణకర్త. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీరు చాలు డాడీ, మీరు చాలు డాడీ, మీ ప్రేమ, మీ ఆదరణ చాలు డాడీ. నువ్వు
ఉన్నావనే బ్రతుకుతున్న ధైర్యం, నువ్వు నాతో ఉన్నావనే ముందుకు కొనసాగుతున్న ధైర్యం, నేను ధైర్యంగా ముందుకు కొనసాగుతున్నది, నేను నా కుటుంబము నా ఆత్మీయ పిల్లలు విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నది, నిరీక్షణతో ముందుకు కొనసాగుతున్నది. నువ్వు ఉన్నావనే డాడీ, నువ్వు ఉన్నావని. చేయి విడిచిపెట్టని ప్రాణప్రియుడా, చేతులెత్తి ఈ చిన్న కృతజ్ఞతాస్తుతియు చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ నీ బంగారు పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆరాధనలో నీ పిల్లలతో మీరు మాట్లాడారు. ఆదరణకర్త మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టరు నాయన. ఆ ప్రేమ, ఆ ఆదరణ కొరకు స్తోత్రాలు. వాక్యంలో నుండి నీ పిల్లలతో సూటిగా మీరు మాట్లాడి దర్శించుమని ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. ఈ వారమంతా ఓకేనా, ఈ వారమంతా ఒక ప్రత్యేకమైన వారం, ఒక ప్రత్యేకమైన వారం. ఈ వారాన్ని కొందరు బైబిల్ పండితులు ఏమంటారంటే హోలీ వీక్ అంటారు. పరిశుద్ధ వారము, పరిశుద్ధ వారము. ఈ వారంలోనే యేసయ్య కొన్ని శ్రేష్టమైన కార్యాలు చేశారు. శ్రద్ధగా నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలి. ఈ వారంలోనే యేసయ్య కొన్ని శ్రేష్టమైన కార్యాలు చేశారు. వాక్యాన్ని శ్రద్ధగా నా వైపు చూస్తూ వినాలి. ఈ చేసిన శ్రేష్టమైన కార్యాలలో అత్యంత ప్రాముఖ్యమైనది మనమందరం కలిసి గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించబోయే అశ్రేష్టమైన ఘట్టం. ఎవరు మర్చిపోకండి, గుడ్ ఫ్రైడే రోజు అందరూ మందిరానికి రావాలి. ఆ రోజు మనం 3 గంటల వరకు ప్రార్థనలో గడపాలి. మరలా చెప్తున్నాను, మీకు చేతనైనంత వరకు మీరు ప్రార్థనపూర్వకంగా ధ్యానపూర్వకంగా సిద్ధపడండి. మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ రోజు దేవుని మందిరంలో ఆ మాటలు మీరు ధ్యానించవచ్చును. ఈ శ్రేష్టమైన ఈ హోలీ వీక్, పరిశుద్ధ వారముగా పరిగణించబడిన ఈ వారంలో కొన్ని శ్రేష్టమైన కార్యాలు జరిగాయి. వాటిలో ఈరోజు మనం మొట్టమొదటి అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానించుకుంటాం. రెండో రోజు ఏం చేశారు, ఇలా ఆ చివరి శుక్రవారపు రోజు వరకు యేసయ్య ఏం చేశారనేది మనం శుక్రవారం ధ్యానించుకోవచ్చు. ఈరోజు సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం. మరలా చెప్తున్నాను, ప్రభువు దగ్గరైనా లేక మనుషుల దగ్గరైనా తెలియని విషయాలుంటే అడిగి తెలుసుకోవడం మంచిది. ఆమెన్. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. తెలియని విషయాలు తెలియకపోయినా సరే తెలిసినట్టుగా ఆ పని చేసేసామనుకో, చాలా పెద్ద ప్రమాదం వచ్చి పడుతుంది. సమాచారం పూర్తిగా తెలుసుకోవడం చాలా అవసరం. హల్లెలూయా. సమాచారం పూర్తిగా తెలుసుకుని మాట్లాడడం చాలా ప్రాముఖ్యం. ఈ పగలు యేసయ్య చేసిన శ్రేష్టమైన 5 ప్రయాణాలు, లేక ఆయన ప్రయాణంలో 5 శ్రేష్టమైన అనుభవాలు చాలా క్లుప్తంగా నేను మీతో పంచుకుంటాను. ముందుగానే ఆయన శిష్యులతో చెప్పేశారు. ఏమని చెప్పారంటే, నా జీవితంలో ఇలా జరుగుద్ది. ఈ విషయాలన్నీ విన్న శిష్యులు కలవరపడ్డారు, చాలా తొందరపాటుకు గురయ్యారు. ఎందుకంటే వాళ్ళకు ఒక తండ్రిలా ఉన్న యేసయ్య ఆ రీతిగా కొట్టబడ్డం, ఆ రీతిగా చంపబడ్డం వాళ్ళకి ఇష్టం లేదు. మనం చూస్తున్నాం కదా కొన్ని వీడియో క్లిప్పింగ్స్. కొందరు నాకు కొన్ని వీడియోస్ పంపిస్తూ ఉన్నారు. ఆ దైవజనులను వాళ్ళు కొడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే, ఆ చర్చిలు వాళ్ళు ధ్వంసం చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మన మనసు కకలావికలం అయిపోతూ ఉంది. మనం చాలా గలిబిలికి గురవుతూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాంటివి చూసినప్పుడు మన హృదయం చంచలమైపోతూ ఉంది. అదే విషయాన్ని యేసయ్య తన శిష్యులతో చెప్పాడు. నా ఆ చివరి యాత్ర ఇది.
ఇప్పుడు మనము యెరూషలేముకు వెళ్ళబోతున్నాం, అక్కడ ఇలా జరగబోతా ఉంది అని ఆయన శిష్యులతో ఆయన స్పష్టంగా చెప్పారు. వాక్య భాగంలో నుంచి ఒకసారి చూద్దాం. 5 విషయాలు నేను చెప్తాను, రాసుకునే పిల్లలు రాసుకోండి. మొదటిది యెరూషలేమునకు వెళ్ళుట, రెండవది గాడిదపై ప్రయాణము, మూడవది అంజూరపు చెట్టును శపించుట, నాలుగవది పాద పరిచర్య, ఐదవది రొట్టె విరుచుట. 5 విషయాలు గుడ్ ఫ్రైడేకు ముందు జరిగిన 5 విషయాలు. అమ్మా, రాసుకోగలిగిన పిల్లలందరూ రాసుకోవాలి. మీరు చదువు వచ్చిన వాళ్ళు గ్యారంటీగా డైరీలు పెన్నులు మెయింటైన్ చేయండి, ఒక నోట్స్ తెచ్చుకోండి, ఈ మెసేజ్ రాసుకోండి. మొదటి అంశాన్ని చదువుదాం. మొదటి అంశం యెరూషలేమునకు వెళ్ళుట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం నుండి. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరందరూ మనసు పెట్టి వినండి. ఎందుకు యెరూషలేమునకు వెళ్ళాలంటే, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను పట్టుకొని హింసిస్తారు, శ్రమ పెడతారు, చివరికి చంపేస్తారు. నీకే ఆ విషయం తెలిస్తే, నాకే ఆ విషయం తెలిస్తే మనం వెళ్తామా? మనకే గనక ఎక్కడైనా ఒక పోరాటం, ఎక్కడైనా ఒక శ్రమ, ఎక్కడైనా ఒక ఇబ్బంది, నీ కొరకు నిన్ను చంపడానికి ఎవరో పొంచి ఉన్నారు అని తెలిస్తే నువ్వు వెళ్తావా? భూమి మీదకి వచ్చిన కారణం, మొట్టమొదటి శ్రేష్టమైన కారణం ఏంటంటే, నీ కొరకు నా కొరకు హింసింపబడడానికి, నీ కొరకు నా కొరకు ఆ సిలువ శ్రమలు అనుభవించడానికి దిగి వచ్చాడు. ఇంకొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హోలీ జర్నీలో ఫస్ట్ యేసయ్య చెప్తున్నాడు, మనం వెళ్ళాలి, యెరూషలేమునకు వెళ్ళాలి. అక్కడ ఘటన జరగబోతూ ఉంది. అసలు నేను ఈ లోకానికి వచ్చిన కారణమే అది. ఆమెన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. అసలు నేను ఈ లోకానికి వచ్చిన కారణమే అది. ఆ పని జరగాలి అని అంటే మనం ఈ జర్నీ చెయ్యాలి అని ఉండొచ్చు. అయ్యా, నీకు అలా జరగకూడదయ్యా. అంతకుముందు ఆయన శిష్యులు ఆయన కలిసి మాట్లాడుతున్నప్పుడు, ఆయన శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పుడు, నీకు అది దూరమవునుగాక అని చెప్పి ఒక శిష్యుడు, అమ్మో నీకు అలా జరగకూడదని ఒక శిష్యుడు వాపోయారు కదా. ఆయన పొందబోయే శ్రమలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన శిష్యులకి ఏమాత్రం ఇష్టం లేకపోయింది కదా. నేను ఈ వారంలో ఈ జర్నీ చెయ్యాలి. మనకి వీక్ షెడ్యూల్ అంటాం కదా. కొన్నిసార్లు ఆ వారంలో మనం ఎక్కడెక్కడికి వెళ్తామో దాన్ని ముందుగానే నిర్ణయించుకుంటాం. నేను చెప్తుంటాను కదా మీతో, ఈవేళ రాత్రి ఆరాధన, గూగుల్ మీట్ ఆరాధన అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్తాను, తర్వాత రోజు ఖమ్మంలో ఉంటాను, తర్వాత రోజు బయ్యారం వస్తాను, తర్వాత రోజు ఇలాగా ఇక్కడ మీటింగ్లు ఉన్నాయి, తర్వాత రోజు గన్నవరంలో ఉంటాను, తర్వాత రోజు ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, చివరికి మరలా శనివారం రాత్రి ఇంటికి వస్తాను, ఆదివారం మీతో ఆరాధనలో ఉంటానని చెప్తాను కదా. ఆ ఎదుటనున్న గ్రామంలోనికి మీరు వెళ్ళి అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కూడా ఉంటాయి, వాటిని విప్పుకొని తీసుకొని రండి చెప్పారు. కట్టబడిన వాటిని విప్పుతున్నారు ఇక్కడ, కట్టబడిన అనుభవములు ఉన్న వాటిని విప్పుతున్నారు ఇక్కడ. ఈ శ్రేష్టమైన సెకండ్ పార్ట్లో ఫస్ట్ యెరూషలేములోనికి వెళ్ళాలి. సెకండ్ ఏం చెప్తున్నారంటే, యెరూషలేములోనికి వెళ్ళక ముందు ఒక శ్రేష్టమైన వాహనం నాకు కావాలి. ఆమేన్. గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఒక శ్రేష్టమైన వాహనాన్ని నేను కోరుకుంటున్నాను. యూదుల రాజుగా నేను ఒక వాహనం మీద యెరూషలేములో ప్రవేశించాలనుకుంటున్నాను.
సహజంగా రాజులు గుర్రాల మీద ప్రయాణం చేస్తారు. సహజంగా రాజులు రథాల మీద, గుర్రపు రథాల మీద ప్రయాణం చేస్తారు. కానీ ఈ రాజు నీ ప్రభువు సాత్వికుడై దీనుడై తాను కోరుకున్న ఒక శ్రేష్టమైన వాహనం గాడిద. గాడిద భారవాహక పిల్ల అయిన గాడిద, ఒక బరువులు మోసే దానిని ఆయన ఎన్నుకున్నాడు. గాడిద సాత్వికానికి సాదృశ్యం, గాడిద భారము మోసేదానికి సాదృశ్యం. యేసయ్య గాడిదనే కోరుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన సాత్వికుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుర్రము యుద్ధానికి సాదృశ్యమైతే గాడిద సమాధానానికి సాదృశ్యం. రాజులు సమాధాన సూచనగా గాడిద మీద వెళ్తే సమాధాన సూచన, సమాధాన సూచన. యుద్ధము కాదు, పోరాటం కాదు కోరుకునేది, సమాధానాన్ని కోరుకుంటున్నట్లు దానికి అర్థం. ఇక్కడ ఈ రాజు నీ ప్రభువు ఆయన కోరుకున్న లేక ఆయన ఇష్టపడిన వాహనం గాడిద పిల్ల. గాడిద, ఆ గాడిదను విప్పి తోలుకొని రండి. అది కట్టబడిన గాడిద పిల్ల. ఆ కట్టబడిన గాడిద పిల్లను విప్పి తోలుకుని వస్తే దాని మీద నేను యెరూషలేములోనికి ప్రయాణం చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, కిందకి చదవండి నాయన. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఆమేన్. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఆమేన్, 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 ఆమేన్. విన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఆయన పుట్టడం మొదలుకొని ఈ ప్రయాణం మొదలుకొని మరణము, సిలువ మరణము, ఆ తర్వాత సమాధిలో ఉంచబడుట, మరలా తిరిగి ఆయన పునరుత్థానుడై లేపబడుట, మరలా తిరిగి ఆయన శిష్యులకు కనిపించుట, పరలోకానికి ఆరోహణం అవడం, మరలా ఆయన చెప్పినట్లుగానే పరిశుద్ధాత్మను ఆయన ఆదరణకర్తను పంపించడం, ప్రతీదీ లేఖనము నెరవేర్చబడినట్లు, ప్రతీదీ ప్రవక్త యొక్క మాట నెరవేర్చబడినట్లు. హల్లెలూయా. ఇక్కడ లేఖనము నెరవేర్చబడినట్లు, ప్రవక్త ద్వారా పలికిన లేఖనము నెరవేర్చబడినట్లు ఈ రీతిగా ఆయన వస్తున్నారు. తర్వాత చదువు నాయన. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఏమొచ్చింది గాడిదకు? చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. అంతవరకు ఆ గాడిద కట్టబడిన గాడిద, అంతవరకు ఆ గాడిద బంధించబడిన స్థితిలో ఉన్న గాడిద. ఆ గాడిద అక్కడ ఉంటుందని ఆయనకు తెలుసు. ఆ గ్రామంలో ఫలాని స్థలంలో ఉంటుందని ఆయనకు తెలుసు. దాన్ని గూర్చిన, దాన్ని విడుదల గూర్చిన ఒక శ్రేష్టమైన కార్యము ఆ రోజు జరగాలని ఆయనకు తెలుసు. అందుకే ఆయన ఇద్దరు శిష్యులను పంపించి దాన్ని విప్పి తోలుకొని రమ్మన్నాడు. తోలుకొని వచ్చారు. వచ్చిన తర్వాత దాని విలువ మార్చబడింది. హల్లెలూయా. ఒకప్పుడు కట్టబడిన గాడిద లాంటి అనుభవం కలిగిన వాడినే. ఒకప్పుడు మనమందరం కూడా కట్టబడిన గాడిద లాంటి అనుభవాలు కలిగిన వారమే. అనేక విషయాల్లో కట్టబడ్డవారం. కొన్ని బలహీనతల్లో, కొన్ని శరీర సంబంధమైన కొన్ని చెడ్డ అలవాట్లలో, కొన్ని రకాల బలహీనతల్లో కట్టబడిన వారం, బంధించబడిన వారం మనమంతా. మనల్ని విప్పుకొని రమ్మని శిష్యులను పంపించినట్లుగా దేవదూతలను పంపించాడు. ఆయన ఆత్మను మన కొరకు పంపించి మనల్ని విప్పి ఆయన స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. ఇది నా జీవితంలో జరిగిందయ్యా అన్నవాళ్ళు, నేను స్వతంత్రుడనయ్యాను, నా ప్రభు నన్ను విడిపించారు అన్నవాళ్ళు గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధకాలలో ఉన్న మనము, అవును, 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 అనేక రకాల చెడ్డ అలవాట్లలో బంధకాల్లో ఉన్న మనము కదా. వ్యసనముల చేత కట్టబడిన వారు, చెడ్డ అలవాట్ల చేత బంధించబడిన వారు, కొన్ని సమస్యల చేత బంధించబడి ఈ బ్రతుకుకి విడుదల లేదు అని నిరాశ చెందిన వాళ్ళం కదా. అనేక రకాల అనుభవాల చేత
ఆ బంధకాల్లో ఉండిపోయి ఇది తప్ప నాకు వేరే గతి లేదు, వేరే గతి యంత్రం లేదనుకున్న బ్రతుకులు మనవి. మనకి ఏమిచ్చాడు ఆయన? విడుదలిచ్చాడు. మనకి ఏమిచ్చాడు ఆయన? స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందుకో తెలుసా? ఆ గాడిదను ఎందుకు విప్పి తోలుకొని రమ్మన్నాడో తెలుసా? ఆయన దాని మీద ప్రయాణం చెయ్యాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను కోరుకున్న కారణం ఏంటో చెప్పనా? నీ మీద ఆ వస్త్రము, ఆ శ్రేష్టమైన వస్త్రము వేసి నీ మీద ఆయన కూర్చున్న అనగా నీ మీద ఆయన, నీతో ఆయన, నీలో ఆయన ప్రయాణం చెయ్యాలనుకున్న కారణం ఏంటంటే నీ ద్వారా ఆయన పని ఏదో జరగాలి. ఆ పని జరగాలంటే ఆయనతో నువ్వు, నీతో ఆయన కలిసి ఉంటేనే నీకు విలువ, నాకు విలువ. ఆమేన్. యేసు లేని జీవితానికి విలువలేనే లేదు. యేసన్నా హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన మాట. ఆ కింద మాటలు, ఆ కింద వచనాల్లో వ్రాయబడిన శ్రేష్టమైన మాటలు. వాళ్ళందరూ స్తుతించడం మొదలు పెట్టారు. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయమంటూ స్తుతి కేకలు పెట్టడం మొదలు పెట్టారు వాళ్ళ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన విషయం అక్కడ జరిగింది. ఫస్ట్ జర్నీ, ఆయన జర్నీలో ఫస్ట్ ఇష్టపడి ఆయన తను అప్పగించుకుని వెళ్తే హోసన్నా, హోసన్నా, ఇంకొంచెం గట్టిగా హోసన్నా, హోసన్నా హల్లెలూయా చెప్పండి. హోసన్నా శ్రీకరుణ శ్రీ యేసునాథ, శ్రీమంతుడవు సృజనాత్ముడా, శ్రీకరుణ శ్రీమంతుడవు సృజనాత్ముడా. అందరూ కలిసి హోసన్నా 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన విషయం. ఈ గాడిదకు విలువ వచ్చింది ఎలాగయ్యానంటే ఆయన ఈ గాడిద మీద ఉండబట్టే, ఆయన ఈ గాడిదతో కలిసి ప్రయాణం చేయబట్టే. ఆమేన్, హల్లెలూయా. ఆయన లేని ఈ గాడిదకు విలువలేనే లేదు. ఆయన దిగిపోయిన తర్వాత మరలా యెరూషలేము వీధుల్లోనికి వెళ్ళిన గాడిదకి విలువలేనే లేదు. ఇప్పుడు ఆయన నీతో ఉన్నారు, ఇప్పుడు ఆయన నాతో ఉన్నారు. ఇప్పుడు ఆయన మనం మోసుకొని తిరుగుతున్న వారు మనము జాగ్రత్తగా మన మీదున్న ఆయన మహిమను, ఆయన అభిషేకాన్ని, ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడిన ఈ ఘనతను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. పిల్లలారా, ప్రతి ఒక్కరు కూడా సంగమ, ఆత్మీయ ప్రియ దైవ జనాంగమ, సేవకులు, విశ్వాసులు, సంఘ పెద్దలు ఎవరైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఆయన మీకు ఇచ్చిన మహిమను కాపాడుకోండి. ఆయన మీకు ఇచ్చిన ఘనతను కాపాడుకోండి. సేవకులుగా మేమైనా సరే నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత మరలా ఆ మహిమలోనికి వెళ్ళే అవకాశం ఉండనే, ఆ అనుభవానికి వెళ్ళే అవకాశం ఉండదు. ఒకసారి నీ విలువను కోల్పోతే, ఒకసారి దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను కనుక కోల్పోతే నీకు మరలా విలువ అనేది రాదు. జాగ్రత్తగా ఆయన మోసుకుంటూ వెళ్ళింది ఆ గాడిద. ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళింది. ఆయనని ఎక్కడ విడిచిపెట్టాలి అక్కడ విడిచిపెట్టింది. మన జీవితంలో ఈ అనుభవానికి మనం వచ్చుదుముగాక, ఆయన ఎప్పటి వరకు ఆయన మొయ్యాలో అప్పటి వరకు మనం నమ్మకంగా ఆయన మోసుకుంటూ వెళ్దుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పటి వరకు ఆయన్ని మోసుకుని వెళ్ళాలో అప్పటి వరకు వెళ్ళి ఆయన చివరిగా ఆయన విడిచిపెట్టాల్సిన స్థలంలో ఆయన విడిచిపెడుదుముగాక. హల్లెలూయా. ఆ తర్వాత విషయం, అంజూరపు చెట్టును శపించుట.
మత్తయి సువార్త 21:18. ఉదయమందు ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప ఓ మై గాడ్ విన్నారా? యేసయ్యకి ఆకలేసింది. సృష్టికర్తకు ఆకలి వేసి ఆయన నోటి మాట ద్వారా కలిగిన సృష్టి దగ్గరకు, అమ్మా వినండి వాక్యం వినండి. ఆయన నోటి మాట ద్వారా కలిగిన సృష్టి యొద్దకు వెళ్ళి ఆయన ఆకలి తీర్చుకోవాలని వెళ్తే దాని నిండా ఆకులు సమృద్ధిగా ఉన్నాయంట. అదిగో అటు చూడండి, వెనక్కి తిరిగి, అట్లా సమృద్ధిగా ఉన్నాయంట ఆకులు. కానీ ఫలములేమీ లేవంట. తర్వాత మీరు వెళ్ళి చూడండి, ఆ ఆకుల కింద ఎన్ని ఉంటాయో పళ్ళు, ఎన్ని ఉంటాయో కాయలు, చాలా ఉంటాయి. ఆ సీజన్ వాస్తవానికి అంజూరపు పండ్ల కాలం కాదు. అంజూరపు పండ్ల కాలమైనప్పుడు తప్పకుండా ఆకులు ఉండాలి, ఆకుల వెనుక అంజూరపు పండ్లు కూడా సమృద్ధిగా ఉండాలి. యేసయ్య వెళ్ళాడు, చూస్తే ఆకలి కొని వెళ్ళి చూశాడంట. వెళ్ళి చూస్తే సమృద్ధిగా ఆకులైతే ఉన్నాయి కానీ ఒక ఫలం కూడా లేదంట. ఈ సీజన్ లేక ఈ సంవత్సరం ఈ గుడ్ ఫ్రైడేకి ముందు ప్రభు నిన్ను నన్ను వచ్చి పరీక్షించి చూస్తే గడిచిన గుడ్ ఫ్రైడే నుంచి ఈ గుడ్ ఫ్రైడే లోపు నీలో ఏమైనా ఆత్మ సంబంధమైన ఫలములు ఏమన్నా ఉన్నాయా, లేవా? ఏమైనా ఆత్మీయంగా అభివృద్ధి చెందామా లేదా? మనల్ని మనం వివేచించుకోవాలి, మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. సంవత్సరాలు పెరుగుతున్న కొలది ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సంవత్సరాలు జరుగుతున్న కొలది కొన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుని చాలా జాగ్రత్తగా మనం ఉంటున్నాం. మరి ఆత్మీయ జీవితంలో కూడా అంతే జాగ్రత్తలు అవసరం కదా. ఈ చెట్టును నిదానించి చూస్తే ఆమె పచ్చగా చాలా ఆకులున్నాయి. ఈ ఆకులుంటే గ్యారంటీగా దానికి ఫలాలు ఉండాలి. ఆయన ఆకలి కొని ఆశతో వెళ్ళాడట, ఫలాలు కనబడలేదు. ఒక ప్రశ్న మిమ్మల్ని అందరినీ, నన్ను కూడా పరిశుద్ధాత్ముడు వేస్తున్నారు. నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయింది? నేను రక్షణ పొంది ఎంతకాలం అయింది? ఎన్ని ఆత్మ సంబంధమైన ఫలాలు మనలో నుండి దేవునికి అందించబడ్డాయి? దేవుడు తప్పకుండా వస్తాడు. అంజూరపు చెట్టును పరీక్షించినట్లుగా ప్రతి విశ్వాసిని పరీక్షిస్తాడు. నీలో ఫలాలు కోరుకుంటాడు ఆయన. పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, మీ పిల్లలు ఎలా పడితే అలా బతకడం మీకు ఇష్టమా? మీకు ఇష్టమైన వారిగా ఫలభరితమైన ఆశీర్వాదకరమైన అనుభవంలో బ్రతకడం మీకు ఇష్టమా? మీకు ఇష్టమైన వారుగా, మిమ్మల్ని ఆనందపరిచేవారుగా, మీ కొరకు వాళ్ళు సంతోషకరమైన, మీరు చేసిన త్యాగానికి తగిన విలువైన బ్రతికితే మీకు సంతోషం కదా. ఆ నేల, ఆ భూమి ఆయనదే, ఆయన సృష్టి, ఆయన నోటి మాట ద్వారా కలిగిన మొక్క అది, చెట్టు అది. ఆయననే మోసపరచడానికి చక్కగా పచ్చగా ఆకులు వేసుకుని ఉందట. ఈ స్థితిలో ఎవరైనా ఉన్నారేమో, ఈ స్థితిలో ఎవరమైనా ఉన్నామేమో. ఈవెన్ మీ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఈ వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గం. ఒకటి మిమ్మల్ని చెక్కి సరి చేస్తుంది, 2 దైవజనులుగా మమ్మల్ని చెక్కి సరి చేస్తుంది. ఒక్కసారి కళ్ళు మూలే ఉన్నాయా? ఫలాలు కూడా ఉన్నాయా? ఒకసారి అడగండి, ప్రభు నన్ను క్షమించు. నిజమే, ఇప్పుడు విన్న వాక్య ప్రకారంగా గాడిద లాంటి బ్రతుకున్నది. నా కొరకు నువ్వు యెరూషలేముకు వచ్చినట్లుగా ఈ సంఘంలోనికి వచ్చావు, మా ప్రాంతానికి వచ్చావు. పరీక్షించి పరిశీలించి నన్ను చూసినప్పుడు నాలో ఫలాలు లేకపోతే ఏంటి ప్రతిఫలం? నేను పాస్టర్ని అయితే ఏంటి, నువ్వు పాస్టర్ అయితే ఏంటి, నువ్వు సంఘ పెద్దవైతే ఏంటి, మీరు ఎవరైతే ఏంటి, ఏజవే టీం అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మనలందరినీ ప్రభు ప్రశ్నిస్తున్నారు ఈ పగలో.
నీ దగ్గరికి వచ్చి నిదానించి చూసినప్పుడు నీలో ఫలాలున్నాయా? ఆకులే కనబడుతున్నాయి సమృద్ధిగా చాలా మందిలో. ఆకులే వేషధారణే. నాయనా నన్ను క్షమించు నాయనా. చిన్న ప్రార్థన ఎవరికి వాళ్ళు చేసుకోండమ్మా. ఎవరికి వాళ్ళు చిన్న ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన స్వపరీక్ష ప్రార్థన చేసుకోండి. దేవా క్షమించండి, ఫలించలేని అనుభవాలు అయిపోతున్నాయి. అలా స్పందించు. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చెట్లు ఎండిపోయాయి. కొన్ని చెట్లు ఎండిపోయాయి. సమృద్ధిగా ఆకులు కలిగిన చెట్లు కొన్ని ఉన్నాయి. అమ్మో, నన్ను నా ప్రభు చూసినప్పుడు నేను నా ప్రభు కొరకు, నా ప్రభు ఆకలి తీర్చే చెట్టుగా ఉండాలి. నా ప్రభు ఆకలి తీర్చే అంజూరపు చెట్టుగా ఉండాలి. నీ సీనియారిటీ, నా సీనియారిటీ పక్కన పెట్టి అసలు ఫలభరితమైన బ్రతుకుందో లేదో చూసుకోవాలి. ఆమేన్. అందుకు ఆయన మాట్లాడుతున్నాడు. ఇక 4వ విషయానికి నేను వస్తున్నాను. పాద పరిచర్య. యోహాను సువార్త 13వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి, కానీ వివరించడానికి సమయం చాలదు కాబట్టి స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఈ 4వ విషయం పాద పరిచర్య. చదువునైనా. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరల కూర్చుండి ఆమేన్. దానికంటే పై వచనం, అప్పగించడానికి సిద్ధంగా ఉన్న వానితో కలిసి భోజనం చేయాలని కూడా తెలుసు. చాలాసార్లు దైవ జనాంగమా శ్రద్ధగా ఈ మాట వినండి. నీకు ఇతరుల మీద ఎవరి మీదైనా కోపము, ద్వేషము, పగ, అసూయ లాంటివి ఏమైనా ఉంటే, లేక నీ మీద ఇతరులకి ఎవరికైనా ఇలాంటి భావము ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతావా? వారితో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడతావా? వారితో కలిసి మాట్లాడడానికి ఇష్టపడతావా? నో. కానీ ఇక్కడికి యేసయ్య మనసులో ఒక డిఫరెంట్ విధానం ఏంటంటే, అన్నీ తెలుసున్నా కానీ వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి, అప్పగించనైన ఇస్కరియోతు యూదా అక్కడ ఉన్నాడని తెలిసి కూడా వారితో కలిసి భోజనం చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ద్వేషించేవాళ్ళు, నిన్ను శపించేవాళ్ళు, నిన్ను దూషించేవాళ్ళు అందరూ ఉండొచ్చు. వాళ్ళను గూర్చిన దూషణ స్వభావం, వాళ్ళను గూర్చిన ద్వేష స్వభావం, వాళ్ళను గూర్చిన అసూయ, పగ, కక్ష, కలహం ఇలాంటివి ఏమీ నీ మనసులో ఉంచుకోవద్దు దయచేసి. ఇతరుల మీద ఏదైనా బురద జల్లాలంటే ముందు ఎవరి చేతికి అంటాలి? ఇప్పుడు ఇక్కడ మట్టి ఉంది, నేను ఈ మట్టి మీ మీద జల్లాలనుకున్నాను అనుకోండి. ఆ మట్టి ముందు నేను తీయాలంటే ఎవరి చేతికి తగులుద్ది? నా చేతికే. కాబట్టి ఒక దైవజనుడిగా నేను బ్రతిమాలి మీతో చెప్పే మాట, యేసయ్య స్వభావములోనికి మనమందరము వచ్చుదుముగాక, చెక్కబడుదుముగాక, సరి చేయబడుదుముగాక. ఈ శ్రేష్టమైన ఈ 4వ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరి పాదాలు కడగడానికి సిద్ధపడ్డాడు? మాటిమాటికి తూలిపోయేవాళ్ళు పాదాలు, మాటిమాటికి తొట్టిల్లిపోయేవాళ్ళు పాదాలు, మాట్లాడితే చాలు నువ్వెవరో నాకు తెలియదని మర్చిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయే స్వభావం కలిగిన వాళ్ళ పాదాలు. అంతేకాదు, ఫైనల్లీ ఆయన మరణానికి అప్పగించేవాడు పాదాలు కడగడానికి ఆయన సిద్ధపడ్డాడు. నువ్వు ఆ మనస్సు కలిగి బ్రతకగలవా? నేను ఆ మనస్సు కలిగి బ్రతకగలనా?
నాకు ప్రతి వారం ప్రభు నేర్పిస్తున్నారు. మనకు ప్రతి వారం ప్రభు నేర్పిస్తున్న శ్రేష్టమైన పాఠం, ప్రతి వారం ప్రభు మనతో చెప్తున్న శ్రేష్టమైన పాఠం. నిన్ను ఏ రీతిగా, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి క్లిష్టమైన, ఇబ్బందికరమైన, కష్టమైన, నిన్ను మరణానికి సైతం అప్పగించాలనుకున్న వాళ్ళకి సైతం నువ్వేం చేయాలంటే వాళ్ళతో కలిసి సహవాసం చేయడానికి, వాళ్లకు నీ ప్రేమను పంచడానికి ఇష్టపడితే ఒకరోజు పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ ప్రతిఫలం కలిగిందో అదే ప్రతిఫలం నీకును నాకును కలుగునుగాక. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సేవ పరిచర్యలో, దేవుని పనిలో ఎన్నో రకాల వ్యతిరేకతలు ఎదురవుతున్న వేళ ఆ వ్యతిరేకతలు చూసి వ్యతిరేకించిన వారిని కాదు, వారిలో పనిచేసిన దుష్టుని, సాతానును మనం గద్దించాలి. వానితో మన శత్రుత్వం పెంచుకోవాలి తప్ప సేవకులైనా విశ్వాసులైనా మనం ఎవరి మీద, మనుష్యుల మీద మన ద్వేషము, పగ, కక్ష సాధింపు అనేది మనం చేయకూడదు. ప్రాక్టీస్ చెయ్యండి, నేర్చుకోండి. ఒకవేళ నీకు అవకాశం లేకపోతే ప్రభు పాదాల దగ్గర మోకరించి, ప్రభువా నేను తప్పు చేసి నన్ను క్షమించమని ప్రభువును పశ్చాత్తాపడి అడగండి. అప్పుడు ఎలా తీసుకుని రావాలలాగా సమాధానకరమైన పరిస్థితులు ప్రభువే తీసుకొని వస్తారు. హల్లెలూయా. మనిషిగా నువ్వు నీ నోటితో సాధించలేనిది ప్రార్థన ద్వారా సాధించగలవు అన్న విశ్వాసం మీకుంటే ఒకసారి ఆమేనని చెప్పి గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. పరిశుద్ధుడు, దేవాతి దేవుని కుమారుడు, పరలోకం నుంచి దిగి వచ్చిన పరమ దైవమైన ఆయన పాదాలు కొందరు కడిగారు కదా కడిగారు. కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచింది. ఇలాంటి కొన్ని హిస్టారికల్ విషయాలు కొన్ని ఉండగా ఆ పరిశుద్ధుడే ఒక పాపాత్ముని యొక్క కాళ్ళు కడగడం అంటే చిన్న విషయమా? చిన్న విషయం. కొందరి పాద పరిచర్య మనం చేసినప్పుడు ఆ విషయం మననం చేసుకుంటూ, ప్రభువా నా కాళ్ళు కడుగుతావా? రాత్రి ఈ వాక్యం రాసుకుంటున్నాను నేను చూశాను దర్శనం. ఈ ఉదయం ఈ సమయంలో ప్రభు చాలా మంది హృదయాలను కడిగినట్లు చూశాను. ఆయన రక్తం మీ మీద ప్రోక్షించబడుతుంటే మీ తల మీద నుంచి మీ కాళ్ళ వరకు కడగబడుతున్నట్లు నేను దర్శనం చూశాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రోజు ఆయన శిష్యులు కాళ్ళు నీళ్లతో కడిగాడు ఆయన. ఈరోజు నీ కాళ్ళు ఆయన రక్తంతో కడగాలనుకుంటున్నాడు యేసయ్య. నా పాపిష్టి హృదయాన్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించాలనుకుంటున్నాడు ఆయన. అందరు కళ్ళు మూసుకోండి. అపవిత్రమైన నా బ్రతుకు కడగాలనుకుంటున్నాడు ఆయన. ఒకసారి కళ్ళు తెరిచి నా వైపు చూడండి. నా ప్రశ్న నీతో తిరిగిన వాళ్ళు కదా, నువ్వు వాళ్ళ కాళ్ళు కడగడం ఏంటయ్యా? నా ప్రశ్న నా హృదయంలో రేగిన ప్రశ్న. నీతో తిరిగిన వాళ్ళు కదా, నువ్వు వాళ్ళ కాళ్ళు కడగడం ఏంటయ్యా? నేను వాళ్ళ కాళ్ళు కడగాలి, వాళ్ళని పరిశుద్ధులుగా చెయ్యాలి. కొన్ని సంవత్సరాలుగా సంఘంలో కొనసాగుతున్న వాళ్ళు కదా, ఈ రోజు మళ్ళా వాళ్ళ హృదయాలు నీ రక్తం చేత కడగబడ్డం ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభువు చెప్పిన మాట, వాళ్ళ హృదయాల్లో కొంత మలినం ఉంది, అది తొలగిపోవాలంటే ఈరోజు కడగాలి. వాళ్ళ కాళ్ళకు కొంత మలినం ఉందో, మలినం తొలగిపోవాలంటే కాళ్ళు కడగాలి, పాదపరిచర్య చెయ్యాలి. రిక్తునిగా, దాసునిగా, దీనునిగా దిగి వచ్చి వాళ్ళ పాదాల మట్టుకు నేను వంగాలి. ఈ శ్రేష్టమైన ఘట్టం జరిగిన వారం ఈ వారం, ద హోలీ వీక్, హోలీ గాడ్, హోలీ బ్లడ్, హోలీ స్పిరిట్. ఓ ప్రైజ్ ది లార్డ్. నేను చూస్తున్నాను ఒక ప్రత్యేకమైన తెల్లని మేఘం ఇదంతా కమ్ముకోవడం.
ఇష్టమున్న వాళ్ళు లేచి నిలబడండి, లేక మోకరించండి. అయ్యా అడగండి, అడగండి. యేసయ్యా నన్ను కడిగయ్యా, కడిగయ్యా, పరిశుద్ధపరిచయ్యా, పవిత్రపరిచయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కడుగయ్యా, శుద్ధీకరించయ్యా, పాపడాగులన్నీ తీసివేయ్యా. పరిశుద్ధత పరిశుద్ధత నకీయ్యా. నీవలే నన్ను మార్చయ్యా, నీవలే నన్ను మార్చయ్యా. ఆరాధనా, చేతులు పైకెత్తి ఆరాధనా. నా ప్రాణ ప్రియునికే ఆరాధనా. ఇప్పుడు అందరం కలిసి, సమయాలు అందరం కలిసి లేచి నిలబడి కడుగయ్యా, శుద్ధీకరించయ్యా, పాపడాగులన్నీ తీసివేయ్యా. పరిశుద్ధత నాకిమ్మయ్యా, నీవలే మార్చయ్యా, నీవలే మార్చయ్యా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిన్ను తల మొదలుకొని అరికాలు వరకు ఆయన కడుగునుగాక, ఆయన కడుగునుగాక. ఆ రోజు నీళ్లతో కడిగాడు, ఈరోజు ఆయన సిలువ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి, కూర్చోండి. మత్తయి సువార్త 26:26 చదువునా. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది చివరి ఘట్టం. లక్షవారం వరకు జరిగిన విషయాలు ఇవి. వారం వరకు జరిగిన విషయాలు ఇవి. మొదటి విషయం, యెరూషలేములోనికి ప్రవేశించాలి. ఆయన శిష్యులతో చెప్పి ప్రారంభించిన ప్రయాణం. గాడిద పిల్ల మీద ఎక్కి, గాడిదనెక్కి ఆయన ప్రయాణం కొనసాగించుట. ఆ తరువాత అంజూరపు చెట్టును శపించుట. ఆ తరువాత శిష్యుల కాళ్ళు కడుగుట. ఆ తరువాత రొట్టె విరిచి, ఈ రీతిగా నా శరీరం విరవబడబోతోంది. గుడ్ ఫ్రైడే రోజు విరవబడే ఆయన శరీరము చేల్చబడే, మొక్కలుగా చేల్చబడే ఆయన శరీరమును గురించి ధ్యానిస్తున్న ప్రియ దైవ జనాంగమా, ధ్యానిస్తున్న ప్రియ దైవ జనాంగమా, మనం గుర్తించాలి. ఆ రోజు ఆ రీతిగా సిలువలో వేలాడక ముందే తన శరీరాన్ని గురించిన కొన్ని శ్రేష్టమైన మాటలు యేసయ్య అక్కడ చెప్పేశారు. ఈ రీతిగా నా శరీరం ముక్కలు ముక్కలుగా చేల్చబడుతుంది. ఈ రీతిగా నా రక్తం దారగా కార్చాలి, చిందించబడుతుంది. అది జరగకపోతే మీకు పాప విమోచన లేదు. ఎందుకు ఈ బలియాగము, ఎందుకు ఈ త్యాగము? ఇదంతా ముందు అడ్వాన్స్గా ఒక రొట్టె, ఒక ద్రాక్షరసాన్ని వారికి సూచనగా ఇచ్చాడు అనంటే, ఆ నెక్స్ట్ జరగబోయేది రొట్టె వలె ఆయన శరీరమే విరవబడిద్ది.
నెక్స్ట్ జరగబోయేది ద్రాక్షారసం వలె ఆయన రక్తమే ధారగా పోయబడిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏమో ఎంతమంది ఉన్నారో నాకు ఐడియా లేదు, ఏమో 12 మంది ఉన్నారేమో. ఆ 12 మందికి ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఆయన అప్పుడు చేసిన ఆ 12 మంది, 3, 4, 9, 10 మంది, 11 మంది, నాతో 12 మంది, ఈ 12 మంది ఈ గుంపుకి అప్పుడు ఆయన రొట్టె ద్రాక్షారసం ఇచ్చి ఆ తర్వాత రోజే ఆయన్ని సిలువకు వేయగా ఆయన సిలువ మీద మరణించాడు. ఈ 12 మంది కొంతమందికి పరిచయం చేశారు. ఈ 12 మంది మరికొంతమందికి పరిచయం చేస్తే, మరికొంతమందికి పరిచయం చేస్తే, ఆ రోజు విరవబడిన ఆ రొట్టె, విరవబడిన ఆ శ్రేష్టమైన ఆ రొట్టె, ద్రాక్షారసముగా కార్చబడిన ఆయన రక్తము, ఆ రోజు ప్రారంభించబడిన, అనగా 2000 సంవత్సరాల క్రితము సిలువలో వేలాడి యేసయ్య మరణించక ముందు చెప్పిన ఆ నమూనా ఏదైతే ఉందో, నేటికి కోట్ల మంది ప్రజలు దానిని వెంబడిస్తూనే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా, హల్లెలూయా. ఒక గదిలో అయ్యా మేము ఎక్కడ పస్కాను సిద్ధపరచాలని శిష్యులు అడిగితే ఏమైంది? గాడిద పిల్లనెక్కి, ఆ తర్వాత అంజూరపు చెట్టు దాటి, ఆ తర్వాత శిష్యుల పాదాల దగ్గరకు వచ్చి, ఆ తర్వాత ఆ శిష్యుల సమూహంతో కలిసి భోజనం చేసి వారికి రొట్టెనిచ్చి, ఆ రోజు కొద్ది మందిగా ప్రారంభించిన ఆ ప్రయాణం ఈరోజు కోట్ల మంది అయినట్లుగా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమేమో కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆ శక్తిని ఆశ్రయిస్తే, ఆ శక్తి మీద ఆధారపడితే, నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో బలి అవ్వడానికి ముందు వారం నేను చెప్పాను కదా, పరిశుద్ధ వారం అని ఎంచబడిన ఈ వారంలో ప్రాణప్రియుడు చేసిన ప్రతి త్యాగపూరితమైన కార్యాన్ని గుర్తించి మనం బ్రతకగలిగితే, ఈ వారమంతా ధ్యానపూర్వకంగా ప్రభు పాదాల చెంత గడిపి, ఇక మీదట నీ జీవితం అంతా ప్రభువుకి అప్పగించుకుని బ్రతకగలిగితే, నీవు నేను కలిసి ఒకరోజు శ్రేష్టమైన పరలోక రాజ్య స్వాస్థ్యమును పొందుకొత్తి నుంచి 7:30 to 9 గంటల వరకు చర్చిలో ప్రార్థన ఉంటుంది. 27వ వార్షికోత్సవం సందర్భంగా 27 రోజులు రాత్రులు మాత్రమే ప్రార్థన ఉంటుంది. కరెక్ట్గా 7 గంటలకే చింతలమూరి వ్యాన్ వస్తుంది. 7 గంటలకే సిద్ధపడి అందరూ చర్చికి వచ్చేయండి. 7:30 నుంచి 9 గంటల వరకు ప్రార్థించేద్దాం చర్చిలో. 27 రోజులు ఎవ్వరూ మానొద్దు, అందరూ రండి. మీకు ఒకవేళ వ్యాన్ ఫెసిలిటీ కావాలంటే చెప్పండి, కలిసి ప్రార్థనలో గడుపుదాం. జరగనైన ఏప్రిల్ 24, 25, 26 మీటింగ్స్ ఘనముగా ప్రభు జరిపించుకొనుగాక. అత్యధికమైన అభిషేకంతో ప్రభు జరిపించుకొనుగాక. ఆయన పని ప్రారంభించుకున్నవాడు ఆయనే కొనసాగించుకుంటాడు. ఒంటరిగా ప్రయాణమైన కొద్దిమంది శిష్యులతో ప్రారంభించిన ప్రయాణం ఆఖరికి మరణమే ఆయనకి ఎదురుపడిన ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. అందుకే నేటి వరకు కోట్ల మంది ప్రజలు ఆయనకి సొత్తై మార్చబడ్డారు. ఇప్పుడున్నది కాదు, ఇంకా బహు విస్తారంగా మనమందరం మార్చబడును గాక, మన సంఘము దీవించబడును గాక, మన పిల్లలు దేవుని కృపచేత నింపబడుదురుగాక, దేవుని కృపా కార్యములు జరుగునుగాక. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మీ జీవితాన్ని దేవునికి అప్పగించండి. ఈరోజు మీ బ్రతుకు దేవునికి అప్పగించుకోండి. ఈ సమయమందు ఆయన శరీరం, ఆయన రక్తం అప్పగించబడిన ఆ రొట్టె ద్రాక్షారసానికి మాదిరిగా ఇవ్వబడింది కదా. నీ కొరకు నా కొరకు గొర్రెవలే బలి అయిపోయిన ఆ ప్రాణప్రియుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, నా జీవితం ఇదిగో నీకు అప్పగించుకుంటున్నానయ్యా అంటూ ప్రభు పాదాల చెంత సమర్పణతో ఒదిగిపోదాం. థ్యాంక్ యూ ఫాదర్. చాలా విషయాలు నేర్చుకున్నాం. ఆయన హంబుల్నెస్, యేసయ్య తగ్గింపు ఈరోజు ఒక ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టింది. పిల్లలారా,
సంఘ పెద్దలారా, సేవకుడు సేవకురాలు, యవ్వనస్తులు తగ్గింపు నేర్చుకుందాం. తగ్గింపుతో కూడిన క్షమాబుద్ధిని నేర్చుకుందాం. ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండడం నేర్చుకుందాం. పాదాల మట్టుకు తగ్గించుకున్న యేసయ్యను పోలి బ్రతుకుదాం. ఆకులు కాదు, ఫలములు కలిగిన అంజూరపు చెట్టు వలె మార్చబడదాం. విరవబడిన ప్రాణప్రియుని శరీరాన్ని, ఆయన రక్తాన్ని గూర్చిన త్యాగమును గుర్తించిన వారమై బ్రతుకుదాం, బ్రతుకుదాం, బ్రతుకుదాం. ఓ థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ అప్పా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సాల్మన్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ అప్పా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపునకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను సరి చేసినావు. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఎవరు బిడ్డలారా, స్త్రీలు, పురుషులు, సంగమా, దేవునికి మన జీవితాన్ని అప్పగించుకో. దేవునికి మనల్ని మనం సమర్పించుకో. ప్రాణప్రియునికి తగినట్లుగా నటించే వారంగా కాకుండా యథార్థత కలిగిన వారమై, యథార్థమైన జీవితం కలిగిన వారమై ప్రభు కొరకు ఒక సమర్పణ కలిగిన బ్రతుకు మనదైతే మనపై, మన కుటుంబాలపై దేవుని కృపను విస్తరింపజేస్తారు. ప్రియుడానికి స్తోత్రాలయ్యా. ఈ కనికరము జాలిని బట్టి వందనాలు. శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడారు, వందనాలు దేవా. శుక్రవారానికి ముందు ఏం జరిగిందో మాతో స్పష్టంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ప్రతిరోజు రాత్రి కూడా ప్రార్థనలో గడిపే కృప దయచేయండి. ప్రతిరోజు ఉదయము రాత్రి ప్రార్థనలో గడిపి నీతో ఏకమై బ్రతికే కృప దయచేయండి. నీ పిల్లలందరినీ పరిపూర్ణంగా నీ కౌగిట్లో హత్తుకోమని గుడ్ ఫ్రైడే రోజున మీ చేతికి అప్పగిస్తూ, ఈరోజు వచ్చిన పిల్లలందరినీ, ప్రత్యేకంగా గోవా నుంచి వచ్చిన నీ దాసుడు రాము గారిని, చెల్లి ప్రశాంతిని, పిల్లలను, కుటుంబాన్ని, అంతర్వేదులు, గోవాలో, హైదరాబాద్లో, ఎక్కడెక్కడ వాళ్ళ బంధువులు, వారి స్నేహితులు ఉన్నారో వారిని మీ చేతికి అప్పగిస్తూ, ఈరోజు ఆరాధనకు వచ్చిన నీ పిల్లలందరినీ మీ దయగలిగిన స్థానికి అప్పగించి, మరొకసారి చదువుకుంటున్నా ఉన్నతమైన శిఖరాగ్రం కొరకు ఎదురు చూస్తున్న నా పిల్లలందరినీ మీ చేతికి అప్పగించి, సింధు, స్వాతి భవిష్యత్తు మీ చేతికి అప్పగించి, కృతజ్ఞతాస్తుతియు ఈ వాక్యము విన్న నీ ప్రియ బిడ్డలందరినీ నీ బంగారు పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్.